Hello guys, నేను మీ సాయి కృష్ణ and welcome back to our YouTube channel తెలుగు ఎక్స్పెరిమెంట్. మన ఛానల్లో గైస్ చాలా రోజుల క్రితం మేమైతే ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే చేసినాం. అదేంటి అంటే ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేసినాము. అది వచ్చేసి ఏంటిది అంటే 400 ఫీట్ల ఎత్తు నుంచి ఒక క్రికెట్ బాల్ ని కింద పడేసి దాన్ని క్యాచ్ పట్టడానికి అయితే ట్రై చేసినాము. కాకపోతే ఆ వరల్డ్ రికార్డ్ వచ్చేసి మేము బ్రేక్ అయితే వేయలేకపోయినాం. ఒకవేళ బ్రేక్ చేస్తే అది వరల్డ్ రికార్డ్ ఎట్లయితుంది కదా. సో అందుకోసమే ఈ రోజు ఈ వీడియోలో అది కొద్దిగా హార్డ్ ఉండే కదా. సో అటువంటి హార్డ్ది కాకుండా కొన్ని సింపుల్ థింగ్స్ తోనే కొంతమంది వరల్డ్ రికార్డ్స్ అయితే చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వస్తాయి కూడా కాదు. సో అవిటిని ఈ వీడియోలో మేమైతే బ్రేక్ చేయబోతున్నాం, అంటే ట్రై చేయబోతున్నాం బ్రేక్ చేయడానికి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి మేమైతే అటెంప్ట్ చేస్తున్నాం. చూద్దాం 7కి 7 బ్రేక్ చేస్తామా లేకుంటే ఒకటే బ్రేక్ చేస్తామా అని చెప్పేసి. మన దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఒక్కడు కూడా తక్కువ కాదు. ఇక్కడికి మీరు చూసినట్లయితే కూరమ్యాన్ అండ్ ఇక్కడికి మీరు చూసినట్లయితే బాబాయ్ అమరుడు. సో ఎవ్వడు కూడా తగ్గడు అయితే కాదు. సో ఈ వీడియోలో 7 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ని మేమైతే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాం. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పినా కదా. సో ఫస్ట్ వచ్చేసి మేము ఏ రికార్డ్ ని బ్రేక్ చేయబోతున్నాము అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే మా చేతులలో చాలా సర్జికల్ మాస్క్లు అయితే ఉన్నాయి. సో ఈ మాస్క్లని పెట్టుకునే ఒక వరల్డ్ రికార్డ్ కూడా ఉన్నది, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. మాస్కులు పెట్టుకునే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అదేంటిది అంటే, ఒకడు వచ్చేసి ఏం చేసిండంటే 5.12 సెకండ్స్లలో 5 సెకండ్స్ 12 మైక్రో సెకండ్స్లలో 10 మాస్క్లు అయితే పెట్టుకున్నాడు. సైడ్కి మీరు వీడియో కూడా చూడొచ్చు. సో ఒకవేళ మాలో ఎవరైనా ఆ 5.12 సెకండ్స్లో ఒకవేళ 10 మాస్కులు పెట్టుకుంటే 11 మాస్కులు పెట్టుకున్నట్లయితే ఆ వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో అది వచ్చేసి బ్రేక్ అయితే అయినట్టు. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే టెస్ట్ చేస్తున్నాము వరల్డ్ రికార్డ్ ని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేయడంలో. ఇది వచ్చేసి మా సెకండ్ అటెంప్ట్ ఓవరాల్ గా చూసినట్లయితే, ఈ వీడియో పరంగా చూసినట్లయితే ఫస్ట్ మనం రికార్డ్ని అయితే బ్రేక్ చేయబోతున్నాం. అందరం ట్రై చేస్తాం. ఒక్క మీద ఏమో చెప్పలేము. వీంతో బ్రేక్ అయితే కావచ్చు, కోతిగాంతో బ్రేక్ అయితే కావచ్చు, వీంతో బ్రేక్ అయితే కావచ్చు, చెప్పలేము. సో ఏం చేస్తామంటే వీటిని కూడా ఒక ఛాలెంజ్ లాగా కండక్ట్ చేస్తాం. మనిషికి 10 మాస్కులు పెట్టుకుంటాం. టైమర్ స్టార్ట్ చేసి ఆ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తాం. అరే టైమర్ వచ్చేసి వాళ్ళే స్టార్ట్ చేసుకోవాలి. అదే ఇది రూల్. ఒక సెకండ్ అయిపోతుంది మరి. వాడే స్టార్ట్ చేసుకుని మరి పెట్టుకున్నాడట. ఓకే ఇట్లా అన్ని పెట్టుకుంటే ఒకటేసారి అట్లా ఉండదు. 11 మాస్కులు పెట్టుకొని బుద్ధినట్టు పెట్టుకో. 11 అయితే పెట్టుకోవాలి. ఓకే అంటే అందరూ ఒకసారేనా లేకపోతే ఒక్కొక్కసారి పెట్టుకుందాం కానీ ఇట్లా పెట్టుకోండి. 11 ఇట్లా తీసి పెట్టుకుంటే ఇంకా నీ బుద్ధినట్టు పెట్టుకోరా. 11 పెట్టుకోవాలి. 10 ఉన్నాయరా. నేను లెవెల్ చేయడానికి ట్రై చేస్తాను. బ్రేక్ వేస్తాను, లెవెల్ చేస్తాను. నా పేరు కూడా ఉంటాయి ఆయన పక్కపండి. ట్రై చేద్దాం. అందరము 5 కలిసి ఆ కుక్కలకి ఇస్తారు కదా, 4 కలిసి మంచిగా ఒకటి బ్రేక్ చేద్దాం. 7 వస్తాయి మీద 4 కింద 3 ప్లే బటన్ ఉన్నట్టు ఉంటాయి అవి కూడా. 10 పెట్టుకో. 10 బ్రేక్ అయితే 11 పెడదాం. ఓకే గైస్, ఫస్ట్ వచ్చేసి దీనిలో కూరగాయలు అయితే పార్టిసిపేట్ అవుతుండు టైమర్ తో సహా. అరే మేము ఎవరో మంచిగా పెట్టుకుంటా, నువ్వు కానీ రా మంచిగా డొప్పలు పెట్టిండు. నువ్వే స్టార్ట్ చేసుకో, నువ్వు పెట్టుకో. 5.12 సెకండ్స్. ఓకే 3 స్టార్ట్ అయ్యేది. నువ్వే స్టార్ట్ చేయాలి. ఎక్సైట్మెంట్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి స్టార్ట్. అయిపోయింది. 5 సెకండ్లలో మనోడు 11 పెట్టుకుంటాను కదా. ఒక్కటి కూడా పెట్టుకోవాలి. ఇట్లా ఉంటలే. మాస్క్ పెట్టుకున్నది లెక్క. 6 సెకండ్లలో మొత్తం పెట్టుకోవాలా? 5 సెకండ్లలో పెట్టుకోవాలి. మొత్తం అయిపోవాలి. 3 పెట్టుకున్నాను అంతే. నేను నువ్వు ట్రై చేయి. 3 ఏడ పెట్టుకున్నావు, ఒకటి మూతి పెట్టుకున్నావు, మాస్క్ ముఖాన్ని లెక్క 10 మొత్తం. స్టార్ట్ చేయవా?
అరే బామా ఇట్లా 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 రెడీ బాన్ టైమర్ పెట్టిడా నేను పట్టుకుంటా పట్టుకోదు అయ్యా పెట్టుకున్నాడు ఓకే నేను స్టార్ట్ చేయాలా నేనే స్టార్ట్ చేసుకోవాలి అయిపోయింది అయిపోయింది 6 సెకండ్లు ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా లేదు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీ ఉంటుంది గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఎందుకైతే కానీ ఇంటే ఏమనిపిస్తుంది స్టార్టింగ్ లో అబ్బా 11 మార్క్స్ ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు అసలు వాడు ఎట్లా పెట్టుకోడు మరి నువ్వు ఇప్పుడు ఎడ పెట్టుకో ముందు పెట్టుకున్నావు నువ్వు కళ్ళకి పెట్టుకున్నావు అది ఫాస్ట్ గా పెట్టిన వరకు ఎటు పోతుందో అర్థమైతలేదు. మీది మా స్క్రీన్ షేర్ కూడా పెట్టుకున్నాడు. అది మళ్ళీ ఏమన్నా అవసరం వస్తే ఓకే బాబాయ్ బ్రేక్ చేసేటట్టు మొత్తం మాఫియా సెడి చేస్తున్నాడు. కొట్టు టైమర్ ఇట్లా పట్టుకొని ఆన్ చేయొచ్చు బ్రేక్ చేస్తా అనిపిస్తుంది కాకపోతే అయితే లేదు. వేసుకో స్టార్ట్ అరే అయితే కరెక్ట్ వేసుకున్నాం ఫాస్ట్ వేసుకున్నాం మా అవుతుంది నీతో గివి గిట్లు ఉండాలి మంచిగా ఇట్లా అంతే అగ్గ పెట్టుకో కోతిగాడు మా ఇద్దరు రికార్డ్ అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. 5 మా వేసుకుంటారు రా నువ్వు కోతి ఎందుకంటే చింపు చలో టైమర్ స్టార్ట్ చేయవా కన్న పెట్టి సక్క ఈజీ అనేది. ఇప్పుడు వచ్చేసి మన బాబాయ్ ఏం చేయాలి ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ లేదుగా చలో 3, 2 ఇది ఉడకుతాడు చూసుకుంటున్నా డొప్పలు పెట్టే బాబాయ్ బరాబర్ 11 వెట్టి పెట్టుకున్నాడు. అది విజయ్ కూడా ఇటు వస్తా అంటే ఇప్పుడు అన్న ఇప్పుడు అది సెకండ్ వేస్ట్ పూరా మూడే పెట్టుకున్నాడు ఆడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు రికార్డ్ బ్రేక్ చేసినట్టు లేదు రికార్డ్ బ్రేక్ చేసినట్టున్నది. ఇక్కడ చెవ పెడితే నాకు తెస్తాడు ఇక టైమర్ స్టార్ట్ చేయలేరు కరెక్ట్ వస్తలేవు జింగిడి ఏంటంటే మాస్క్ అయితే పెట్టుకోవచ్చు దాని దాని సిప్ప తెరిచినట్టుంటాయి కదా అది మరి ఇదే పెట్టుకున్నాడు. స్టార్ట్ ఫస్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే అటెంప్ట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే అందరం ఫెయిల్ అయిపోయినాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వన్. ఇప్పటిదాకా మనం బ్రేక్ చేయడానికి ట్రై చేసిన రికార్డ్ ఏదైతే ఉందో అది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ రికార్డ్. అది ఎందుకు అంటే మనం తినేది అయితే కాదు. సో ఇప్పుడు వచ్చేసి తినే దాంట్లో మనలో వచ్చేసి బీస్ట్లు అవుతున్నారు కాబట్టి ఇప్పుడు తినే దాంట్లో ఒక వరల్డ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే ఒక పర్సన్ ఏం చేసిండంటే 1 minute-లో 8 అరటి పండ్లు తిన్నాడు. సో ఈ వీడియోలో మేమేం చేస్తున్నాము అంటే సేమ్ టు సేమ్ అదే రికార్డ్ ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ గా 8 అరటి పండ్లు ఉన్నాయి, ఇక్కడ 8 అరటి పండ్లు ఉన్నాయి, ఇక్కడ 8 అరటి పండ్లు ఉన్నాయి, ఇక్కడ 8 అరటి పండ్లు ఉన్నాయి. 1 minute టైం తీసుకొని ఒక్కొక్కరం 8 అరటి పండ్లు తినడానికి అయితే ట్రై చేస్తాం. ఒకవేళ తిన్నట్లయితే వరల్డ్ రికార్డ్ లెవెల్ అయినట్టు, ఒకవేళ తినకుంటే బ్రేక్ కానేనట్టుగా. ఈ రికార్డ్స్ అన్ని వచ్చేసి ఎంతైతే ఈజీగా అనిపిస్తున్నాయో అంత ఈజీ అయితే కాదు, చాలా అంటే చాలా హార్డ్. ఇట్లా ఎందుకంటున్నా అంటే మనం అదే 1 minute టైంలో
దీనికి పొట్టు తీయాలి లోపల తినాలి ఫస్ట్ ఏదైనా తీసి పెట్టుకొని చెప్పడం తినొచ్చు మన ఇష్టం. ఓకే అట్లయినా సరే ఫస్ట్ అన్ని 10కి 10 తీసి పెట్టుకొని తర్వాత అన్ని తిన్నా సరే నో ప్రాబ్లం అదే టైంలో తీసుకొని తినాలి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి కూరగాయలతో మళ్ళీ సేమ్ అటెంప్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాం చూద్దాం ఎంత టైంలో మనం తింటాడు ఏం కదా అని చెప్పి తీసుకొని ఇక్కడ సరే 10 తిన్నాను మనకి ఇప్పుడు 3, 2, 1. కమాన్ కూర కమాన్ అయిపోతుంది కూర 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 ఇంకొక ట్విస్ట్ ఏం చెప్పలే ఇలా అరటిపండు వాడు నోట్లో చూసినా మింగాలి మన లెక్క నోట్లో పెట్టుకుని అయిపోయిందని కలవాలి అరే సగం టైం అయింది బరాబర్ తింటున్నావు కమాన్ 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 కూర బీస్ట్ ఈజ్ హియర్ ఏమైందిరా దొడలు వస్తున్నాయా రికార్డ్ చేయాలి బాబాయ్ చెప్పు జల్లి చెప్పు అరే ఇంకా 15 సెకండ్ ఉందిరా కష్టం నాకు తెలిసి అరే కమాన్ ట్రై చేయాలి కమాన్ కమాన్ మెయిన్ అది ఇక ట్విస్ట్ ఇంకొకటే కమాన్ 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 ఇంకా 2 సెకండ్ ఉందిరా మస్తు ట్రై చేసిండు నాకు తెలిసి ఒకవేళ ఇట్నే వీడు ప్రాక్టీస్ చేసిండు అనుకోండి మేబీ అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ బాగా ఫాస్ట్ తిన్నాడు ఒక 2 సెకండ్ ఒక 5 సెకండ్స్ అట్లా ఉంటే వాడు మొత్తం మింగెత్తుండే చాలా నాకు తెలిసి ఇంకొక అరటి పని వాళ్ళు తింటుండే నేను 3 తింటాను మందు బాగా పెట్టినట్టున్నారు మక్కని ఒక్కటి మనకి ఓపిక కావచ్చు మరి తినేటప్పుడు సాయి కృష్ణ బనానా ఇంకా ఉండే టైం తిను తిను చెప్పే ఫ్లాష్ మ్యాన్ ఇది ఒక్కటన్నా మెల్లగా తింటా 3, 2, అవాడు వచ్చిందనుకునేవాడు నేను వస్తా 3, 2, 1. తోలుతోనే కమాన్ కమాన్ నీతో అవుతుంది బయటకు వచ్చి అంత బయటకు వచ్చి అదే 30 సెకండ్స్ అయిపోయింది ఒక్క నిమిషం నేను దగ్గర తినడం అనిపిస్తుంది ఒక్క నిమిషం అబ్బో నవ్వు ఏమన్నా కమాన్ తినగలరు చలో ఇప్పుడు వచ్చేసి బాబాయ్ గారు అయితే పార్టిసిపేట్ అవుతుందో చూద్దాం వీడియో టైంలో ఫినిష్ చేస్తానని చెప్పేసి 3 తింటా
లాగు చింపు మాదిరి తీయడు. బరాబర్ ఫస్ట్ సెకండ్ పొడి తింటున్నాం అంతే 10 టెక్నాలజీ సప్పుడే కాదు గీడకు వచ్చిందా రప్పలు వచ్చింది బయటకి అంతా 3, 2, 1. మాదింటాడు ఏమో పసిగానే కూడా ఇటు బలపడి కూరాడు ఒక్కడే బ్రేక్ కలుగుతుండే మనకి ప్రాక్టీస్ చేపిస్తాం బాగా మళ్ళీ ఒకసారి ఇంకోసారి ఇప్పుడు కాదు తర్వాత ఓకే మరొకసారి మాతో ట్రై చేపిద్దాము సెకండ్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసి అటెంప్ట్ ఏదైతే ఉందో దీంట్లో కూడా మేము క్వాలిఫై అయితే కాలేదు దగ్గర దాకా వచ్చినాం ఫెయిల్ ఫెయిల్ వాడు అయిపోయింది మొత్తం ఇట్లా మెత్త ఉండి కాబట్టి మరి మెత్త లేదా వాడు తిన్నది మెత్త చీటా చీటాలు అంటారు చూడు అవి ఎల్లో కలర్ వేరే ఉంటాయి ఈ కలర్ ఉంటాయి బాగా ఉత్తు ఉంటాయి ఎల్లో చూద్దాం మళ్ళీ ఒకసారి పది తెప్పించి ట్రై చేపిద్దాం మీతో వీడు మా తింటాడు నాకు తెలిసి మెత్త ఉంటుంది రాట్లు మొత్తంగానే ఉంటుంది మెత్త ఒక్కటి వచ్చినా సరే పెడదాం మనం MS ధోని త్రిడాట్ చేసినాం కదా అది కూడా మా అప్లై చేసేది ఉండే సో చూడాలి అది ఎట్లా ప్రొసీజర్ ఏం కదా ఒకవేళ ఏమన్నా దానికి దగ్గర ఉన్నా కానీ అంతకంటే పెద్దది ఇంకొకటి తయారు చేసి మళ్ళీ అప్లై చేద్దాం బాగా బయటకి ఇట్లా పొక్క బయటకి ఇట్లా విస్తావే అయిపోయి అంతా నెక్స్ట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి గైస్ మనం అందరం ఆల్వేస్ యూజ్ చేసేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే అప్రిషియేషన్ కోసం మనం వచ్చేసి క్లాప్స్ కొడుతూ ఉంటాం కదా సో డెల్టన్ మేయర్ అని చెప్పేసి ఒక పర్సన్ ఏం చేసిండంటే ఒకటే ఒక్క నిమిషంలో ఎన్ని అనుకుంటారు 1140 క్లాప్స్ కొట్టిండు ఇది వచ్చేసి అప్లికేషన్ దేనికి యూజ్ చేస్తారు అంటే క్లాప్స్ కొట్టు సో ఈ విధంగా మన వాయిస్ మనం మాట్లాడుతున్నది కావచ్చు అంతేకాకుండా క్లాప్స్ కావచ్చు హై బీమ్స్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆడియో లెవెల్స్ని దాంట్లో నుంచి మనకు వచ్చేసి క్లాప్ సౌండ్స్ని అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది అనమాట సో మేమందరం ఆ వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేయబోతున్నాము ఒక నిమిషంలో 1141 క్లాప్స్ కనుక మేము కొట్టినట్లయితే మనం వచ్చేసి ఆ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసినట్లే ట్రై చేద్దామా సో ఫస్ట్ వచ్చేసి ప్రతిదానికి అరే ఫస్ట్ బాబా ఈసారి ఇట్లకే నిట్టు ఓకేనా స్టార్ట్ అయితే వేస్తున్నాం గైస్ ఏదా మళ్ళీ ఫస్ట్ కాడిగానే ఈక ఎట్లా స్టార్ట్ చేస్తావు అది టైమర్ పెట్టాలి కదా టైమర్ కోసం నా ఫోన్ యూజ్ చేస్తున్నా 1 మినిట్లో 1140 కొట్టిండు నువ్వు ఎన్ని కొడతావు 40 ఫిక్స్ మినిమం 240 కొడతారట చూసినావా సగమన కొట్టాలి టైమర్ నేనే ఆన్ చేసుకోను మళ్ళీ ఈ అప్లికేషన్ వచ్చేసి అంత అక్యురేట్ కాదు వాళ్ళు అక్కడ యూజ్ చేసే అంత కాకపోతే నార్మల్గా మనకు ఈ వీడియో కోసం అయితే ప్రాపర్గా యూజ్ చేయొచ్చు బాబాయ్ వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు 344 క్లాప్స్ అయితే కొట్టిండు కనబడుతుందా 344 బాబాయ్ స్కోర్ ఇంకా ఎంతరా 900 ఏమైంది కథ గుంసున్నాయి దెబ్బలు ఘోరంగా ఇప్పుడు వచ్చేసి కోతి స్టార్ కమాన్ సెకండ్ ప్లేస్ లో కోతి ఆడ అయితే పార్టిసిపేట్ అవుతుండు
అయిపోయిందట మనం పని బాగా క్లాప్స్ కొట్టాడు కాబట్టి 246 వాడి రికార్డు మా బ్రేక్ అవుతుండే అది మానేసి అని నొత్తునే ఇది ఎంతరా బాబాయ్ కొడుతుండే ఇట్లా కాకు మానేక నువ్వు బాబాయ్కి మామూలు కావు బ్రేక్ స్టాప్ 400 చాలా కొట్టింది గిడు చచ్చిపోతారు గిడ గిడు చూడు మాట్లాడుతూ 393 నా స్కోరు ఓ అంటే వాళ్ళు కొట్టిన దాంట్లో ఒక్క దాంట్లో 4 పడుతున్నాయి ఇట్లా అంటే 393 అంటే డబల్ నేను గెలిచినట్టే అందరం కలిసి అందరం కలిసి ట్రై చేద్దాం కూర కూర ఇప్పుడే అరే నీకు ఉందిరా కూర కమాన్ స్టైల్ పోతే క్యాప్చర్ చేస్తుంది ఫస్ట్ అనాలి $397 కాడ అయితే ఆడిండు సో ఈ వరల్డ్ రికార్డు కూడా బ్రేక్ చేయడం ఏదైతే ఉందో అదైతే మాతో కాలేదు సో థర్డ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ ఇప్పుడు అందరం ట్రై చేస్తున్నాం కొద్దిగా నోటిగా మొత్తం బాడీ దగ్గర నా ఫోన్ మీద కూడా పడ్డది సో ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ అటెంప్ట్ నెక్స్ట్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేయడం కోసం అయితే గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు మన దగ్గర చాలా అంటే చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి ఈ కాయిన్స్ అన్ని ఎక్కడివి అంటే మన కూరగాని ఒక్క రోజు కలెక్షన్ అన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే ఈ కాయిన్స్తో ఉన్న ఒక వరల్డ్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేయబోతున్నాము అది వచ్చేసి ఏంటి అంటే ఒక్క నిమిషంలా సిక్క మీద సిక్క సిక్క మీద సిక్క సిక్క మీద సిక్క ఎన్ని పెట్టాలి చెప్పన్నా 91 పెడితే వరల్డ్ రికార్డుకు సమానం అవుతాము 92 పెడితే వరల్డ్ రికార్డు బ్రేక్ అయినట్టు ఓకేనా 91 పెడితే వరల్డ్ రికార్డు సమానమైనట్టు 92 పెడితే వరల్డ్ రికార్డు బ్రేక్ అయినట్టు ఓకే ఇయ్యరు 4 ఇప్పుడు 100 పెట్టరా నువ్వు $2 ఓకే 2 చేతులు ఉంటాయి 2 చేతులు కాదు 2 కాళ్ళు కూడా వాడుకో 3, 2, 1 ఆవురు ఇలా అలా అంటది 2, 1 ఒక్కరు కూడా పెట్టలేదు చేతికత్తరు పక్క ఆయన గుడిక ఆడుకున్నట్టు
ఇన్ని చిల్లరకాయలు ఎక్కడేమైనా మాట్లాడా అరే టేబుల్ ఒక కింద పడుతుంది మీరే ఒప్పుతురు స్టాప్ 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 బాబాయ్ పడుతుంది ఎందుకు టైం అయిపోయింది అయిపోయిందా ఆ. పడుతుంది ఓకే గైస్ ఇప్పుడు వచ్చేసి టైమర్ అయితే అయిపోయింది సో అన్ని సైడ్ కాయిన్లు అన్ని సైడ్ కనురే బాబాయ్ లాస్ట్ స్టాప్ అన్నాక ఇది పెడితే అయిపోయింది బాబాయ్ అయితే కౌంట్ చేస్తలేము ఇవన్నవే సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరిని కౌంట్ అయితే వేసుకుందాం ఓకే 1 2 3 4 5 6 7 8 62 కోతి కానీ కాయిన్స్ వచ్చేసి ఎన్ని అంటే 62 నాకు 1 2 3 4 5 68 1 2 3 4 5 63 నేను అప్పుడు కాదు లాస్ట్ కొన్ని పెట్టినావు కదా 8 పెట్టినా 8 తీసేసిన లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో 1 2 3 4 5 6 69 ఓకే బాబాయ్ గారిని వచ్చేసి వాడు నాటుకుంటూ అన్నాడు కానీ క్యాలిక్యులేట్ చేస్తే మనం 69 అవుతున్నాయి నలుగురిలో ఎవ్వరు ట్రై చేసినా కానీ 91 కాయిన్స్ వచ్చేసి మేమైతే ఒకటి పెట్టలేకపోయినాము ఇది చూడనీకి ఎంతైతే ఈజీ అనిపిస్తుందో నాకు తెలిసి అంతకంటే హార్డ్ ఉన్నాయి ఛాలెంజెస్ ఇవి వరల్డ్ రికార్డ్స్ అన్నీ కూడా కాకపోతే ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ చేయగలుగుతాం ఇక ట్రై చేస్తా ఇవి అన్ని ఏ బిల్లు పెట్టాలి చెప్పాను 10 రూపాయల బిల్లు పెట్టాలి ఇంకా 5 రూపాయలు దొరికాయండి టైం స్టార్ట్ అయ్యింది నేను కూడా పెడతా జర్రా మూతి మూతి దగ్గర పోతున్నారు మా పెడతావు అవుతుంది మధ్యలో ఒక రూపాయికైనా వచ్చినట్టు అవుతుంది చేసిన మిస్టేక్ ఏంటంటే కింద రూపాయి బిల్లు ఉన్నది టేబుల్ కింద దూరం వచ్చారే బాడు 2 పెట్టినావు ఆ రూపాయి బిల్లు ఇప్పుడు వేసాయి గిల్లు కూడా అదే పెట్టినట్టుందిగా కదే కదే 10 సెకండ్లు ఉన్నాయి అది ఎక్కడ పడుతుంది ఉంది చాలు స్టాప్ టైం అప్ రైట్ టైం అప్ అక్కడ పెట్టి టైం అప్ కింద పడేసేయండి దీన్ని బిల్లలు అయితే 5 6 7 ఓకే ఒకవేళ మనం టైం తీసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే మేబీ సక్సెస్ అవుతుంది కానీ ఇంకొక విషయం ఏంటంటే వీటితో ఊపే వరకలు ఏమవుతుందంటే కింద పడుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంది దీంట్లో కొన్ని రూపాయి బిల్లలు ఉన్నాయి కొన్ని 2 రూపాయల బిల్లలు ఉన్నాయి కదా అంతకుముందు అంటే ఫస్ట్ కిందనే రూపాయి బిల్ల పడుతుంది అవుతుంది అన్ని పెద్దవి పెడితే ఈజీగా అవుతుంది ఇక సో ఈ వరల్డ్ రికార్డ్ని కూడా మేమైతే బ్రేక్ చేయలేకపోయినాం అటెంప్ట్ ఫెయిల్ నెక్స్ట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఏంటిది అంటే మీరు ఇక్కడ టేబుల్ పైన చూడవచ్చు టోటల్గా 10 టీ షర్ట్స్ అయితే ఉన్నాయి ఈ టీ షర్ట్స్ వియరింగ్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ కూడా ఒక వరల్డ్ రికార్డ్ అయితే ఉంది అదేంటిది అంటే డేవిడ్ రష్ అనే పర్సన్ వచ్చేసి
15.03 సెకండ్స్ లా 10 టీ షర్ట్లు అయితే వేసుకున్నాడట. సో మనం వచ్చేసి సేమ్ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. 15.3 సెకండ్స్ లా 10 టీ షర్ట్లు తీసుకొని రాదు. ఇప్పుడు అంటే ఇట్లా ఈజీ. ఓకే ఫస్ట్ వచ్చేసి నేనైతే ట్రై చేస్తున్నా. టైం స్టార్ట్ చేస్తాం. 1 2 స్టార్ట్. 3, 2, 1. ఫ్లాష్ మ్యాన్ అయ్యా ఫ్లాష్ మ్యాన్. అరే చేతులే బాక్తారు. 5 సెకండ్లు. అది మొత్తం వేసుకోవాలి కింద గుంజాలి. బ్యాక్గ్రౌండ్ మీద నువ్వు వేసుకుంటున్నట్టున్నావా? అయిపోయింది. అన్న టీ షర్ట్ వేసుకోమని జాకెట్ వేసుకుంటాడు. మొత్తం టీ షర్ట్ కిందకి అయితే గుంజలేదు. ఎన్ని వేసుకున్నా అంటే 3 కిత్తా. ఒకటి అనుకున్నా సరే వేసుకుంటే అయిపోయి. 2 2 3 మూడే మూడేనారా? ఇది ఒకటి బరాబర్ 17 సెకండ్లు అయింది. 4 టీ షర్ట్లు వేసుకున్నాను నేను. అంటే ప్రాక్టీస్ అయితే మా ఒకసారి ఆగురా అసలు వీడియో చూద్దాము. ఇంకా లోడ్ వస్తుంటే ఒక నిమిషం ఉండు. ఆ వీడియో చూద్దాం అసలు ఎట్లా వేసుకున్నాడు ఎట్లా పెట్టిండు అని. ఇట్లా కాదు వాళ్ళు అనుకున్నాడు ఫస్ట్ అయితే దేని దానికి పెట్టి ఇట్లా పెట్టరు అంటే పెట్టరు ఇట్లా పెట్టండి. పాడినా చూసిన వాడే వాడే నాకు ఎరికేవాడు మరి చేతులు ఎట్లా పెట్టు తర్వాత వేసుకున్నావా? వేసుకోలేవా? పెట్టరు సేమ్ డైరెక్ట్ లేచి ఓ కోది ఇట్లా పెట్టేస్తా నీ వరకు నీకే ఉన్నది. అయ్యో ఎట్లయితే 1 2 అవి అవదమ్మా 44 వేసుకుంటాడు మళ్ళా. ఇట్లా వేస్తున్నా ఇంకా. సో ట్రై చేస్తా. సేమ్ టైం పట్టింది అనుకో ఇట్లా వేసుకోరు డైరెక్ట్. ఉత్తేనా? ఈ 5 అయితే వేసుకుంటా ఒకసారి స్టార్ట్ చేయరి. 3 3, 2, 1. అమ్మా అంతే టైం అయింది. గంత టైం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కోతి ఆడైతే పార్టిసిపేట్ అవుతుంది. దీంట్లో పూరా పార్టిసిపేట్ అవుతాడు ఎందుకంటే టీ షర్ట్ సైజ్ లేవు. 3, 2, 1. స్టార్ట్. గోరంగా పాస్ చేసుకుంటాడు. 3 అయితే చాలు. అలా పెట్టుకుంటే ఎక్కువ టైం వేస్ట్ అవుతుందిరా. చలో 1 2 3 ఫస్ట్ సేవ్ పెడుతున్నా పెట్రాడా నవ్వేసరికి 5 సెకండ్లు ఒకటి 3 వేసుకుంటారు అంతే. వేసుకున్నా నాలుగు వేసుకున్నారు అంతే. అయిపోయా టైం అయిపోయా. సో మనోడు వచ్చేసి గాయస్ 3 టీ షర్ట్లు అయితే వేరే వేసిన ఇన్ టైమ్ లా. ఇప్పుడు నెక్స్ట్ బాబాయ్ ట్రై చేస్తుండు. కమాన్ బాబాయ్ కావాలి బాబాయ్. వీడియో సంపగలరా మూతి పీకే మూతి వలిగింది అనుకో. ఇంత కాదు బాబాయ్. 1. అది ఇరికింది. అయిపోయింది. 5 సెకండ్లు అయిపోయింది. అయిపోయి ట్రేగా 4 వేసుకుంటారు. స్టాప్ స్టాప్. సగం వేస్తా. మనోడు వచ్చేసి అన్ని జాకెట్ వేసుకున్నాడు. అది అంటే నువ్వు పెట్టేసుకుంటావు మరి. బ్రేక్ కాదు కానీ నేనైతే మాట ట్రై చేపిద్దు. 3 4 5 మొత్తానికి 4 టీ షర్ట్లు వచ్చేసి బాబాయ్ గారు కూడా వేరైతే వేసిండు. ఈ టీ షర్ట్స్ ఏదైతే రికార్డ్ ఉందో వరల్డ్ రికార్డ్ దీన్ని బ్రేక్ చేసి కూడా మనతో అయితే కాలేదు. వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ వచ్చేసి ఫెయిల్. నెక్స్ట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి గాయస్ ఏంటిది అని అంటే మిల్క్ డ్రింకింగ్ గురించి అయితే ఉందన్నమాట. ఈ వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఏంటిది అంటే 4.08 సెకండ్స్లో
250 ml ఆఫ్ మిల్క్ అయితే తాగాల్సి ఉంటుంది. ఇక్కడ టేబుల్ పైన మీరు చూడొచ్చు ఆల్రెడీ 250 ml మిల్క్ వచ్చేసి మన గ్లాసెస్లో అయితే పోసి పెట్టినాము. 4.08 సెకండ్స్లో ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్ కాదు, వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. కాకపోతే ట్విస్ట్ ఏంది అంటే దీంట్లో స్ట్రాతో తాగాలి, డైరెక్ట్ తాగుడు కాదు. 3, 2, 1. అయిపోయింది టైం, సగం కూడా తాగలే. అయ్యా వాడు మొత్తం అయిపోయినాక రాబోతున్నాడు అంతే. ఎవరైనా కూడా గైస్ 4 సెకండ్స్లో వచ్చేసి బ్రేక్ అయితే వేయలేకపోయినాము. 4 సెకండ్స్లో సగం తాగినాం, సగం కాదు ఇక సగం కంటే తక్కువనే తాగినాం. అదైతే మొత్తం అయిపోయింది మొత్తమే తాగాలి, మొత్తం అయిపోయింది, అది అయిపోయింది మొత్తం అయిపోయింది. తాగాలనుకుంటే తాగొచ్చు. చక్కెర ఉంటే మంచిగా రప్ప రప్ప పడేసారు. 4 సెకండ్స్ కాదు కానీ ఒక 8 సెకండ్స్ అయితే మా 5 సెకండ్స్ ఒక ఫుటేజ్ చూద్దాం. అయ్యో గిది లేకుండా మా తాగొచ్చు, స్టార్ లేకుండా తాగొచ్చు 4 సెకండ్స్లో. 2 seconds పడేసారు. 4 సెకండ్స్ ఎంత ఎలా తెలుస్తలేదు. 4 సెకండ్స్ ఎంత తాగండి తెత్తలేదా తెలుసుకోవాలనుకుంటా. ఫుటేజ్ 6 ఫ్యాన్లు ఉన్నాయి, 6 ఫ్యాన్లు ఉన్నాయి మొత్తం. అరే గ్యారెంటీ పోయి తాడు తీసుకురా. వెళ్దాం ఒకసారి అలా వెళ్దాం. ఏం చూస్తావు? ఇందాక తాగినా మరి 4 సెకండ్ల కాడ ఎందుకు కావాలి? నేను ఆగలే. నాకు టైమర్ ఏడాయినా ఉంటుంది ఉంటే చెప్పినా స్టాప్ అన్నా. నువ్వు గెలిచినావు. అంతే. నెక్స్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే గాయస్ మనం బ్రేక్ చేయడానికి ట్రై చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ చూడొచ్చు 3 ప్యాకెట్ల కుక్క బిస్కెట్లు అయితే ఉన్నాయి. సో ఎవరైతే 1 minute లో ఒక ప్యాకెట్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేసినట్టు ఒక ప్యాకెట్ తీసుకోవాలి. నాకు ఈ వాసన కంటే అనిపిస్తుంది. ఓకే మీరే బ్రేక్ పని బ్రేక్ అవుతాడు. స్పైడర్ గాని గురించి తీసుకున్నా ఈ కవర్లు వచ్చేసినాయి, ఇవి కూడా సైడ్ పెట్టేసారు. సో నెక్స్ట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసి ఏంటి అంటే స్టిక్కీ నోట్స్. మీకు అందరికి గుర్తుంది కదా స్టిక్కీ నోట్స్. సో వీటితో ఏం వరల్డ్ రికార్డ్ ఉందని చెప్పేసి మీరు కూడా అనుకుంటారు కావచ్చు. సో దీంట్లో నుంచి వెళ్ళి 1 minute లో 60 స్టిక్కీ నోట్స్ బయటకు తీసి ఇట్లా తీసి ఏం చేయాలంటే దీన్ని ముఖానికి అతుక్కోవాలి. నిమిషం కరవే నిమిషంలో 1 నిమిషంలో 60 అతుక పెట్టుకోవాలి. సెకండ్కి ఒకటి. ఎవరైతే అతుక పెట్టుకుంటారో సెకండ్కి ఒకటి అవి అతుక్కోవాలి కదా, అతుక్కొని ఉన్నాయే కౌంట్. ఓకేనా? 60 అక్క పెట్టుకోవాలి. అక్క పెట్టుకుంటే వరల్డ్ రికార్డ్ అయినాక ఒక అక్క పెట్టుకోకుండా వరల్డ్ రికార్డ్ పోయినట్టు. వరల్డ్ రికార్డ్ బ్రేక్ అయిన కదా ట్రై చేస్తున్నాం. 3, 2, 1. ఒక్కటి కూడా అతుకుంటలేదు, మొగాడుకున్నారు ఒక్కట్లేదుగా. అతుకుంటలేవి అతుకున్నాను, అతుకొని కింద పడుతున్నాను. నిమిషాలు రా 35 seconds. కోతిని మధ్యలో అతుకునేరా 50 seconds. Stop. నాది తీస్తున్నా. ఫస్ట్ నాది ఎక్కువ పెట్టినాక వాళ్ళది ఎక్కువ పెడతా. ఒకటి నా ఎన్నంటే 1 2 3 4 5 6 7 8 10 11 కొద్దిగా బాగా కట్టండి ఎవిరా అతుకునే కింద సైడ్ పెట్టరా అట్లా పేపర్ మీద అతికేస్తూ లే అంటారుగా. అక్క పెట్టచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 4 5 6 7 8 9 10 11 12 13. పాపాయ్ గారిని వచ్చేసి 13, నాయే 11 18 4
4. 4 సో ఈ వరల్డ్ రికార్డ్ ని బ్రేక్ చేయడంలో కూడా మేమైతే ఫెయిల్ అయితే అయిపోయినాము, సక్సెస్ అయితే కాలేదు. ఒకసారి ఒక విషయం మీరు ఆలోచించుర్రి, ఈ చూనికి చాలా ఫన్నీ ఉంది కానీ ఈజీ అయితే అస్సలే కాదు. ఎందుకంటే ఒక వరల్డ్ రికార్డ్ లాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్లో అది రిజిస్టర్ అయింది అంటే దాన్ని బ్రేక్ చేసుడు కూడా అది నాట్ ఈజీ, మస్తు కష్టం. సో మొత్తానికి మేము 7 వరల్డ్ రికార్డులను బ్రేక్ చేయడానికి ట్రై చేసినాం, కాకపోతే ఒక్కడు కూడా మాత్రం బ్రేక్ అయితే ఒకటి అవుతుండే. కాకపోతే ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, నాకు తెలిసి అన్ని బ్రేక్ అయితే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అవసరం లేదు ఫస్ట్ దానికి. ఇప్పుడు అయితే దేనికి జస్ట్ ఒక 2 సెకండ్స్ అయితే అయిపో. బనానా కాయిన్స్ కాలేదా? అది కూడా అయిపోయినాక. సో మొత్తానికి గైస్ ఇది మా అటెంప్ట్. ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ని బ్రేక్ చేయడంలో పార్ట్ 2 కావాలా వద్దా అది కూడా కామెంట్ అయితే వేయరు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.